హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. జాతీయ చేనేత సందర్భంగా మనమైతే ఈరోజు నెక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్స్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసాము. లోపల ఎగ్జిబిషన్లో అయితే చాలా ఘనంగా వేడుకలు అయితే జరగబోతున్నాయని అయితే మనకు తెలిసిందే. సో ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళి చూసేద్దాం. అసలు చేనేత ఎందుకు కంఫర్ట్ అంటారు? చేనేత బట్ట వాడితే కాటన్ వస్త్రాలు కదమ్మా, మామూలుకి మా శరీరానికి మంచిదని చేనేత బట్ట వాడతారు. అది తెలుసున్న వాళ్ళు వాడతారు. ఇప్పుడు జనరేషన్కి ఏం తెలుస్తా లేదు. అది మెయిన్ టాపులు అవి వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చేనేత బట్ట మీద ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. మెయిన్ వాస్తవం ఏంటంటే అదేంటంటే తక్కువకి వస్తుంది. మాదేమో కాస్ట్ ఎక్కువ పడుద్ది. ఏంటంటే సొంతంగా నెయ్యాలి, ఆ కూలీలు అవి అన్నీ ఎక్కువ ఉంటాయి. అందువల్ల మనకి ఎక్కువ రేటు పడుద్ది. దాని విలువ తెలిసిన వాళ్ళు కొంటున్నారు, విలువ తెలియని వాళ్ళు కొనట్లేదు. ఇప్పుడు టాప్ ఉంది 250కి వచ్చేస్తుంది, అది కొంటున్నారు. అదే క్లాత్ కుట్టించుకోవాలంటే మిషన్కి ఇంత అయ్యిద్ది, అన్నీ వేరియేషన్ చేసేసరికి అలాగా అనగారిపోతుంది ఈ వ్యవస్థ చేనేత. అది కారణం మెయిన్. మరి ఏంటంటే 20,000, 30,000, 40,000, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు ఖరీదైన చీరలు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మరి ఇప్పుడు ఎందుకు అసలు దీని డిమాండ్ ఎక్కువనే ఉంది, కానీ ఎందుకు కొనట్లేదంటే ఈ కాస్ట్కే పవర్ లూమ్లో ఇది హ్యాండ్మేడ్ మేడం. ఇదే పవర్ లూమ్ వచ్చేసేసరికి నీకు 500కి వచ్చేస్తుంది. ఇది మా దగ్గర కాస్ట్ 1200. అది వేరియేషను. ఆ కస్టమర్కి అది తెలియట్లేదు. ఇది హ్యాండ్మేడ్ గుడ్డ, ఇది పవర్ లూమ్ గుడ్డ అని తెలుస్తలేదు. అలా మోసపోతున్నారు చాలామంది. అది కారణం. ఇప్పుడు ఇది ఉంది, ఈ బట్ట ఎంతకి సొంతంగా మగ్గం మీద తయారు చేస్తే 3 రోజులు పట్టిద్ది. అది 5,000 చిల్లరకు వస్తుంది. ఇదే పవర్ లూమ్లోకి వచ్చేసేసరికి 1100, 1200కి వచ్చేస్తుంది. అప్పుడు ఏది కొంటారు? అది కొనేస్తున్నారు. అది ఆ తయారీ వాళ్ళు ఎక్కువ అంటే జనాలు గుర్తించట్లేదు అన్నమాట. వీటిని మెయిన్ గుర్తించట్లేదు. అదే పవర్ లూమ్ మగ్గం మీద అయితే రోజుకి 7-8 చీరలు తయారవుతాయి. ఇది 3 రోజులకు ఒకటి అవుద్ది. ఎంత కష్టం ఉంది ఇందులో? ఇది ఒకరు ముగ్గురు చేస్తేనే కానీ ఆ చీర తయారు కాదు. బుటాలు ఒకరు తీయాలా, కండిలు ఒకరు చుట్టాలా, పట్టు ఒకరు తోడాలా, ఇంత ఉంటుంది. అది ప్రాసెస్ కూడా ఒక డైంగు కాడి నుంచి ఫస్ట్ పచ్చి నూలు వస్తుంది యారను. ఆ నూలుకి రంగు వేయాలా, మళ్ళీ పడుక్కి వెళ్ళాలా, మళ్ళీ డైంగుకి వెళ్ళాలా, డైంగ్ కాడి నుంచి మళ్ళీ ఆసుకి వెళ్ళాలా, ఆసు కాడి నుంచి మళ్ళీ పడుగు కట్టాలి, పడుగు కట్ట కాడి నుంచి మళ్ళీ అతికి మళ్ళీ అల్లు పట్టాలి. ఒక 7-8 సార్లు లేబర్ వర్క్ చేస్తారు దీని మీద. ఎంతమంది బతుకుతున్నారో చూడండి. అది దానికి విలువ లేదు. ఇప్పుడు చేనేత వాళ్ళకు పెన్షన్స్ అంటున్నారు, వాళ్ళకు కూడా సరిగ్గా రావటం లేదు. కానీ రాజశేఖర రెడ్డి ఉన్న మూమెంట్లోనే చేనేత వాళ్ళకు కొద్దిగా సాయం అందింది. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏది సాయం అందలేదు. అంటే మరి ఇప్పుడు మీకు ఎలాంటి ప్రోత్సాహం లేదంటారా గవర్నమెంట్ నుంచి? అంటే ప్రోత్సాహం అయితే ఏం లేదు. ఇప్పుడు మేము సొసైటీ తరపు నుంచి ఉంటే సొసైటీలో ప్రొక్యూర్మెంట్ చేయడానికి అధికారులు రావాలి, లేదంటే చేనేత బతకడం చాలా కష్టం. మార్కెటింగ్ కల్పించాలి. మార్కెటింగ్ కల్పించకపోతే చేనేత బతకదు. మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్ మరి ప్రభుత్వానికి? మాకు మార్కెటింగ్ కల్పించాలి. మెయిన్ ప్రభుత్వం నుంచి సాయం అందాలి. అందుకనే చేనేత బతుకుతుంది, లేకపోతే బతకదు. అది నా అభిప్రాయం. మీరు ఎప్పటి నుంచి అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు చేనేతలో? మా తాతల కాలం నుంచి చేనేత ఆధారం పడి దాంట్లోనే జీవిస్తున్నాము. ఇప్పుడు కూలీ కూడా గిట్టడం మీద ఒక చీర రోజుకు ఉదయం 8 గంటలకు కూర్చుంటే సాయంత్రంకి ఒక చీర అవుతుంది. కూలీ గిట్టడం లేదు. నేర్చే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. అందుకోసం గవర్నమెంట్ ఏదైనా చేసి ఆదుకోవాలి చేనేత కార్మికులకు, లేదంటే బతకదు. ఏదైనా అంటే మరి మీకు ఎలాంటివి కావాలి గవర్నమెంట్ నుంచి? మీరు ఏం ఆశిస్తున్నారు అసలు? అంటే మాకు నూలు సబ్సిడీ మీద ఇవ్వాలా, దాని మార్కెటింగ్ కల్పించాలి. అది ఉంటేనే చేనేత బతుకుతుంది, లేకపోతే లేదు మేడం. చాలా ప్రాబ్లంలో పడుతుంది. అదొకటి మేడం. నేను నా అభిప్రాయము. పవర్ లూమ్స్ అని అంటున్నారు. మన భారతదేశంలో
అన్ని రాష్ట్రాలు ఒకటే కదా, మన ఆంధ్రప్రదేశ్ ఒక్కటి పవర్లూమ్స్ ఎందుకు పర్మిషన్ ఇవ్వరు? వేరే రాష్ట్రాలు కూడా బంద్ చేపిస్తే అన్ని మంచిదే కదా అందరికీ. చేనేత పైన ఆధారపడి ఉంటారు. ఆ వేరే రాష్ట్రాలకు ఇచ్చి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటము అది చాలా పొరపాటు. మన అధికారులు అన్నీ ఆలోచించి చేస్తేనే మంచిగా ఉంటుంది. అసలు చేనేత పుట్టిందే తెలంగాణలో అని చెప్పేసి విన్నాను. మరి మన దానికే ఇది లేకపోతే ఎట్లా? ఎప్పుడైనా చూడు మేడం, కార్మికుల నుంచి ఏది కాదు, మన నాయకుల లోపల రావాలి. నాయకులతో నుంచి వస్తేనే చేనేత బతుకుతుంది. నాయకులు ఏవి పట్టించుకోకపోతే ఏది కాదు. ఈ గవర్నమెంట్ అయినా చేనేత వాళ్ళకి ఏదైనా ప్రోత్సాహం చేసి మార్కెటింగ్ కల్పిస్తే చేనేత బతుకుతుంది, లేకపోతే చాలా కష్టంలో పడుతుంది మేడం. అసలు ఎక్కువగా చేనేత వస్త్రాలు ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటాయి ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు చేనేత వస్త్రాలు ఎక్కడ తయారు చేస్తారు? ఎక్కువ మా పుట్టపాకలో ఉన్నాయండి. మెయిన్ తేలియా డబల్ ఇక్కత్ అని ఓన్లీ పుట్టపాకలనే తయారవుతాయి అవి. అది చాలా ఫేమస్ అండి. దాన్ని 220 సదస్సులో నరేంద్ర మోడీ గారు దాన్ని ఎన్నిక చేశారు. ఇంకా చాలా అంటే రాజ్కోట్ శారీస్ కానీ చాలా ఐటమ్స్ మా దగ్గర తయారవుతాయి. మా దగ్గర 565 మొగ్గాలు ఉన్నాయండి, జియో ట్యాగ్ కలిగిన మొగ్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరం ఈ వృత్తిలోనే ఉన్నాము. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఈ వృత్తిలో? అంటే నా పెళ్ళైన కాంచి దీంట్లోనే ఉన్నాం మేము. ఇప్పటికి ఇక్కడ దీంట్లోనే ఉంటున్నాం. ఒక్క చీర రెడీ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఒక్క చీర అంటే దాని డిజైన్ బట్టి, ఇక డిజైన్ బట్టి ఒకటి 4 days అవుతుంది, 7 days, కొన్ని 1 month అవుతుంది, 6 months అవుతుంది, 1 year అవుతుంది. అట్లా డిజైన్ బట్టి ఇక అట్లా. అసలు చేనేత వస్త్రాలు స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉంది మేడం? కాటన్లో అంటే 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకు మెటీరియల్ వచ్చి 200, 100 అట్లా మీటర్ వైజ్గా కూడా మనకి ఉంటుంది. మళ్ళీ అట్లా మళ్ళీ ఏమంటారు 10,000 లోపల, మళ్ళీ డబల్ ఇక్కత్ అనేసి 8,000 అనేసి. డబల్ ఇక్కత్లోనే లక్షలలో ఉంటుంది, అది వేలల్లో ఉండొచ్చు, లక్షలలో కూడా ఉండొచ్చు డబల్ ఇక్కత్. సిల్క్ శారీస్ అంటే మనకు శారీస్ వచ్చి 5,000, 6,000 నుంచి 1,00,000, 2 లక్షలు అట్లా అంత రేటు వరకు ఉంటుంది అన్నమాట. చేనేత వస్త్రాలు ఎందుకు ధరించాలి? కంఫర్ట్గా ఉంటుంది మంచిగా. ఏమంటే అంటే కొన్ని కలర్స్ వ్యాట్ కలర్స్ అని వాటితో తయారు చేసినవి ఉంటాయి. అవి ధరించడం వల్ల మనకు మన బాడీకి ఉపయోగకరంగా ఉంటాయి. అంటే మన ఇట్లా రాసెస్కి ఇట్లా రాకుండా, ఎండాకాలం చల్లగా ఉంటందుకు, చలికాలం వెచ్చగా ఉండేటందుకు ఇవి ఎక్కువ యూజ్ చేస్తారు. పర్టికులర్గా ఏ సీజన్లో ధరిస్తే బాగుంటుంది అంటారు? మరి ఏ సీజన్లో అయినా మా చేనేత వాడచ్చు. సీజన్ అంటూ ఏమి ఉండదు, ఏ సీజన్లో అయినా వాడుకోవచ్చు దాన్ని. మీకు అసలు గవర్నమెంట్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ ఎంకరేజ్మెంట్ కోరుకుంటున్నారు ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ నుంచి? అంటే మెయిన్ మాకు ఏంటంటే ఇక్కడ తయారు చేసిన వస్త్రములు నిల్వ ఉంటున్నాయి, దాన్ని మార్కెటింగ్ కల్పించాలి మాకు. ఈ పుట్టపాక గ్రామస్తుల్లో ఓన్లీ లేడీసే మేము ఒక గ్రూప్ లాగా ఫామ్ అవ్వి ఒక 1 year నుంచి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మన స్టేట్లో కూడా రకరకాల ప్లేస్లో కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది. అలాగే మంత్రివర్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా మాకు ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఓన్లీ లేడీస్ కాబట్టి అసలు మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేసేది లేడీసే. జెంట్స్ చేస్తారు, కానీ మెయిన్ ప్రాబ్లం మాత్రము లేడీస్ మాత్రం చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే పూర్ పీపుల్ చాలా వరకు విలేజ్లో ఉండడం జరిగింది. వాళ్ళు వీవర్స్గా వర్క్ చేస్తున్నారు, కానీ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మాత్రం వాళ్ళకి పూర్తి స్థాయిలో అందట్లేదు. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి కానీ తర్వాత బిజినెస్ రంగంలో ఈ ఫీల్డ్లో ఉండడం అయితే లేదు. అంటే రకరకాల ఫీల్డ్లు ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో చాలా వరకు ఉంటున్నారు. మరి ఇదే ఫీల్డ్ నుంచి అసలు మీకు ఎలాంటి సహాయం అందలేదా? అందుతుంది, కానీ పూర్తిగా వీవర్స్కి డైరెక్ట్ మాత్రమే ఏది ప్రోత్సాహం అనేది పూర్తి స్థాయిలో అందదు. ఎందుకంటే ఇప్పుడు మీడియేటర్స్ చాలామంది ఎక్కువ అయ్యారు. ఒకే ఫీల్డ్లో కాకుండా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కాకుండా కూడా ఈ ఫీల్డ్లో కూడా ఉండి కూడా సరే అక్కడ అటు వీవర్స్కి వాళ్ళు సహాయం చేస్తున్నారు. తర్వాత బయట దేశాల్లో కూడా పంపించడం జరుగుతుంది. అలాంటి ప్రాసెస్లో మీడియేటర్స్ ఎక్కువ అవుతున్నారు. అంటే ఫైనల్గా వచ్చేసి మాత్రం వీవర్స్కి మాత్రం పూర్తి స్థాయిలో అయితే అందట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము ఇంకా సోషల్ మీడియాలో కానీ ఇంకా బయట కూడా ఇంకా మనము ఎక్స్పోజ్ అయ్యేది కూడా ఖచ్చితంగా ఉంది. అంటే పూర్తి స్థాయిలో వ్యూవర్స్కి అందరికీ ఏమీ అర్థం కావట్లేదు. మొత్తానికి మరి మీరు అసలు గవర్నమెంట్ నుంచి ఏం ఆశిస్తున్నారు ఇప్పుడు?
మాకు ఇంకా పూర్తి స్థాయిలో కానీ ఇంకా మాకైతే ఖచ్చితంగా అన్ని హెల్ప్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా మేము బిజినెస్ రంగంలో రావాలంటే కనుక ఇంకా మాకు ఇంకా అంటే ప్రోద్బలం ఇస్తే కనుక ఖచ్చితంగా ముందుకెళ్తాము. ఇంకా ముందుకెళ్తే అంటే వీవర్స్ అనేది ఇది ఈ ఫీల్డ్ ఇంతవరకే కాదు, 100 సంవత్సరాల నుంచి కూడా ఇది నడుస్తూనే ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో 1000 సంవత్సరాలైనా కూడా ఈ వీవర్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఒకప్పుడు మునుల నుంచి చూసుకున్నా కూడా ఇప్పటి స్థాయిలో కూడా చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. అలాగే ఇప్పుడు యోగా మెడిటేషన్ అంటారు కదా, యోగా మెడిటేషన్ కూడా మా వీవర్స్ నుంచి కూడా ఇక్కడ ఉంది. మేము పట్టుచీరలు ఇక్కడ తయారు చేస్తున్నాం కదా, యోగా మెడిటేషన్ అంటారు. వీళ్ళు వర్క్ చేసేది డిజైన్ వేసేటప్పుడు కానీ ఒక స్థిరప్రజ్ఞతతో కూలినటువంటి ఒకటి మైండ్ సెట్ కూడా ఖచ్చితంగా కూల్గా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. అయితే ఇది ఉండాలి, మైండ్ కూల్గా ఉంటుంది. వర్క్ చేసేటప్పుడు ఫిజికల్గా కూడా వాళ్ళు చాలా స్ట్రెయిన్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అది ఫిజికల్గా కూడా వీళ్ళు ఒకటి అంటే ఒక ఫీల్ ఏది అవసరం లేదు, మెడిటేషన్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఈ వర్క్ చేసుకుంటే కూడా వాళ్ళు ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ ఉంటున్నారు. అంటే మన చేరిత పని ద్వారా ఏంది ఫిజికల్గా మెంటల్గా కూడా మేము స్ట్రాంగ్ అవుతున్న విషయం కూడా మాకు కూడా తెలుస్తుంది. దీనిలో ఉంది పూర్తి నైపుణ్యత కనుక మనం వినియోగించుకున్నట్లయితే ఒక స్థాయిలో కూడా మేము ఖచ్చితంగా ఎదగలుగుతాము. చేనేత వస్త్రాలు ఇప్పటివరకు మనం చూసాం, కానీ చేనేత బ్యాగులు కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. సో అసలు ఈ చేనేత బ్యాగులు ఎక్కడ తయారు చేస్తారు ఏందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ చేనేత బ్యాగులు మీరే తయారు చేస్తారా? మేమే చేస్తాం మేడం, మా ఇంట్లోనే రెడీ చేస్తాము. ఒక 50 మెంబర్స్ మా దగ్గర వర్కర్స్ ఉన్నారు, మేము చేస్తాము. రెడీ చేసి గోల్కొండ వాళ్ళకి సప్లై చేస్తాము. ప్లస్ ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ వస్తే మేము ఎగ్జిబిషన్ పెడతాం అనమాట. అసలు మీకు ఆర్డర్స్ ఎలా వస్తాయండి? గోల్కొండ వాళ్ళు ఇస్తారు మాకు ఆర్డర్స్, ఇలా చేయండి అని చెప్తారు, మేము చేస్తాం. అంటే ఓన్లీ గోల్కొండ నుంచే మీకు ఆర్డర్స్ వస్తాయా లేకపోతే ఎక్కడి నుంచైనా? ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఉంది మాకు, ఎక్కడైనా సప్లై చేస్తాం. మాకు ఆర్డర్ వస్తే మొత్తం చేస్తాం. అంటే మొత్తం హ్యాండ్లూమే అంటారు? హ్యాండ్లూమ్ ఐటమ్స్ మొత్తం ఉంది. బంజారా హ్యాండ్ వర్క్ అంటే మా దగ్గర మొత్తం ఉన్నాయి మేడం. ఇప్పుడు మనము తెలంగాణ ట్రైబల్స్ ఎక్కువగా యూజ్ చేసే ఈ ఆర్నమెంట్స్ దగ్గరికి అయితే వచ్చాము. మరి మేడం చెప్పండి, అసలు ఈ ఆర్నమెంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు? ఇది వచ్చేసి లంబాడి జ్యువెలరీ మేడం. లంబాడి బంజారా జ్యువెలరీ అంటే ఇప్పుడు మనకు వచ్చేసి తెలంగాణ స్టేట్లో లంబాడి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ప్రతి ఒక్క స్టేట్లో ఆదివాసీలు ఉంటారు, కానీ మన క్రాఫ్ట్ మాత్రం ఇది. అయితే దీన్ని మామూలుగా మేము ఇది వచ్చేసి టోప్లీ అంటారు మేడం. ఇగో ఇక్కడ వేసుకుంటారు, ముసుగులో వేసుకున్నప్పుడు ఇక్కడ వేసుకుంటారు. కానీ ఇప్పుడు ఇది ట్రెండ్గా మార్చాలి, దీన్ని ఎలా అయితే అందరూ వాడుకోవాలి, ఇప్పుడు మాకు ఉపాధి కల్పించాలని గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్ వాళ్ళు మాకు ఈ డిజైనర్స్ పంపించి వర్క్షాప్ అని పెట్టి మాకు ట్రైనింగ్లు ఇచ్చి ఇవన్నీ ఇలా మోడల్ చేయించారు మేడం. మా గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్ వాళ్ళు మాకు షోరూమ్స్లో వాళ్ళు సప్లై చేసుకుంటారు, మేము వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు మాకు అమ్మి ఉపాధి కల్పిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ ఎక్కువైపోయింది మేడం. ఆన్లైన్ బిజినెస్ వచ్చిన తర్వాత దాని క్వాలిటీ అర్థం కావట్లేదు జనాలకి. క్వాలిటీ అనేది అసలు అర్థమే కాదనమాట. ఇది ఇంతకు వస్తుంది, అది అంతకు వస్తుంది అది అంటారు, కానీ తర్వాత తీసుకున్న తర్వాత వాళ్ళకి క్వాలిటీ అర్థమవుతుంది. మళ్ళీ ఏమైనా గుర్తుపట్టి మన దగ్గర కొంటారు మేడం. ఇదైతే ఉంది, ఖచ్చితంగా మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం ఇంట్లోనే. అంటే మామూలుగా గ్రూపులుగా తయారు చేసే వాళ్ళం ఒకప్పుడు, కానీ దీంట్లో ఎక్కువ ఉపాధి లేదని చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు మేడం. నేను మాత్రం ఇండివిజువల్గా చేసుకుంటాను, నేను నా ఫ్యామిలీ మా పిల్లలు మేము. ఎంత వస్తుంది మరి? ఇంత అని చెప్పలేము మేడం. మేమైతే ఒకసారి పెట్టుబడి పెట్టుకుంటాం. ఎంతలో పెడతారు? పెడతాం మేడం, లక్షల్లోనే పెడతాం. మరి ప్రాఫిట్ ఎలా ఏ మాదిరి వస్తుంది? ఒక 5 లక్షలు పెట్టుబడి పెడతాం, దాన్ని చేస్తాం ఒక 6 నెలలు. తర్వాత 6 నెలలు మార్కెటింగ్ తిరుగుతాం, ఈ గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్ వాళ్ళకి సప్లై చేస్తాం. వీళ్ళు బిల్స్ వస్తూ ఉంటే జిఎస్టీ పే చేస్తుంటాం. ఇట్లానే మళ్ళీ రా మెటీరియల్ తీసుకురావడం చేయడం. ఇదైతే నేనైతే ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నాను మేడం. దీంట్లోనే మా పిల్లల్ని చదివించాను, మా పాపకి వివాహం చేశాను, ఇట్లాగే గడిచిపోతుంది మేడం. ఇప్పుడు జార్ఖండ్లోని ఎంతో ఫేమస్ అయిన వస్త్రాల దగ్గరికి అయితే మనం వచ్చేసాము. సో అడుగుదాం ఒకసారి పర్సన్ని, ఎలాంటి టైప్స్ ఆఫ్ శారీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, శారీస్ అనే కాదు ఎలాంటి టైప్స్ ఆఫ్ క్లోత్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అడుగుదాం. విచ్ టైప్ ఆఫ్ క్లాత్స్ యూ హ్యావ్? Jharkhand is especially for Tussar silk. Jharkhand is the largest producer of Tussar silk in whole India. Almost 600 metric ton we are producing Tussar silk only. Which cloth very famous in Jharkhand? Tussar only. Tussar is the largest producer in Jharkhand. So Tussar is main famous in all over India. So see, Madhubani painting is there. They all are handmade. Can you open it once? They are taking 5 to 6 days to make one sari. Almost 2 artisans they are doing. How much cost it will be? So almost 12,000, 15,000 depend on the sari quality also, and depend on the painting also. Starting price? Starting price sari
handloom is 7,000. All are pure silk. We are making only silk only. Cotton also, handloom cotton also is there. The very soft cotton we are making this. I think you came from Jharkhand, right? Yes, I came from Jharkhand only. This is the government of Jharkhand company. This is government of Jharkhand. We have showroom in all over India, everywhere else. And we are planning to open in Hyderabad also. Recently we are planning. So I think so within a 6 months we are plan to open. ఇప్పుడు మన దగ్గర తెలంగాణ స్టేట్ పంచాయతీ రాజ్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ విమెన్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క గారు మన దగ్గర ఉన్నారు. మేడం అసలు చెప్పండి, ఇక్కడ చేనేత వస్త్రాలు ఎప్పుడు చూసినా మీరు ధరిస్తూనే ఉంటారు, మాకు కనిపిస్తూనే ఉంటారు. సో ఎందుకు చేనేత వస్త్రాలను మీరు అంత ప్రిఫర్ చేస్తున్నారు? చేనేత వస్త్రాల మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి బతుకుతాయి. ఎందుకంటే తరతరాలుగా తమ యొక్క శ్రమతో చేసేటువంటి ఈ వృత్తి, అదేవిధంగా అది గతం నుంచి కూడా చేతి వృత్తులుగా మనం ముందుకు వచ్చింది. చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. నాకు అంటే నేను దాదాపుగా రాజకీయాల్లోకి వచ్చిన కాడ నుంచి అది ఎంత అది 500 కానీ 300 కానీ ఏమైనా కానీ చేనేత వస్త్రాల్లో నచ్చింది ఉంటే ఖచ్చితంగా తీసుకుని వాటితో వస్తుంటాము. ఎప్పుడు కూడా ఇట్లా వీవర్స్ది ఎప్పుడు ఎగ్జిబిషన్ వచ్చినా తప్పకుండా ఒకసారి విజిట్ చేసుకుంటూ పోతా. గత కొన్ని సంవత్సరాలుగా ఈరోజు మరి చేనేత దినోత్సవం సందర్భంగా నూతనంగా ఈరోజు ఈ యొక్క ఎగ్జిబిషన్ కూడా ఈరోజు ప్రదర్శించడం లాంచింగ్ చేయడం జరిగింది. మా తుమ్మల నాగేశ్వరరావు గారు సంబంధిత మంత్రివర్యులు. మరి ఈరోజు నేను కూడా ఇక్కడికి వచ్చి చేనేత వస్త్రాలను ధరించే మేము చేనేతకు చేయూతనివ్వాలి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మన బిడ్డలు తయారు చేసేటువంటి వస్త్రాలను ధరించాలి, అన్ని రకాలుగా కూడా కంఫర్ట్గా ఉంటాయి. సేమ్ టైంలో వాళ్ళకు కొంత ఉపాధిని కూడా మనము పెంపొందించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని కోరుకుంటూ నేను, నాతో పాటు మా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గుండు సుధారాణి గారు, మా సోదరిమణి ఉమెన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గారు, చైర్పర్సన్ మన బండు శోభారాణి గారు, మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంతసేపు ఇక్కడ చూసినాము. చాలా బాగున్నాయి, అందరు రావాల్సి. ఎలా అనిపిస్తుంది మ్యామ్ ఇలాంటి క్లాత్స్ అన్నీ చూడగలనే? అదే ప్రతి ఎప్పుడు కూడా ఇంత మార్కెటింగ్ చాలా అవసరము. సేమ్ టైంలో పబ్లిక్ కూడా వీటిని ఆదరించాల్సిన అవసరం ఉంది, ధరించాల్సిన అవసరం ఉంటుంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది. వేరే వాటికంటే ఇప్పుడు మనం కాటన్ ధరిస్తాం, తర్వాత అది ఏదో ఒక రకంగా మళ్ళీ ఇంట్లో ఉపయోగపడుతుంది. పాతదైనా కూడా ఏదో ఒక రకంగా మన ఇంట్లో ఈ కాటన్ వస్త్రం అనేది ఉపయోగపడుతుంది. సేమ్ టైంలో ఒంటికి కూడా చాలా చల్లదనంగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. కాబట్టి నాకైతే చాలా ఇష్టం. నేను 100కు అంటే దాదాపుగా ఎవరైనా నాకు గిఫ్ట్ ఇస్తే ఎప్పుడో ఒకసారి వేరే కడతా, కానీ నేను కొనేది మాత్రం ఇవే కొనుక్కుంటా. మీ నుంచి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉండబోతుంది మరి చేనేత కార్మికులకు? మా నుంచి కూడా రాబోయే కాలంలో అంగన్వాడీ సెంటర్స్లో కానీ విద్యార్థులకు కానీ, అదేవిధంగా మరి ఉమెన్స్ గ్రూప్స్ కానీ ఇట్లాంటివి మేము మహిళా శక్తి క్యాంటీన్లకు కానీ ఇట్లాంటి అన్నిటికి కూడా మరి ఇవే మా సీఎం గారు కూడా వీటినే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చి అన్ని రకాలుగా చేనేతకు చేయూతనిచ్చే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. సో మొత్తానికి పీపుల్ ప్లాజాలో చేనేత వస్త్రాలు ప్రారంభమయ్యాయి. సో జనాలైతే నిజంగా చాలా మంచి పాజిటివ్గా ఆన్సర్స్ అయితే చేయడం జరిగింది. ఇంకా చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే గవర్నమెంట్ నుంచి కొంచెం మంచి ఎంకరేజ్మెంట్ అయితే కోరుకుంటున్నారు. అండ్ మనం ఇందాక సీతక్క గారితో అయితే మాట్లాడటం జరిగింది. వారు కూడా వారి నుంచి మంచి ఎంకరేజ్మెంట్ అయితే చేనేత కార్మికులకు అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో మరి మంచిగా ఎగ్జిబిషన్ అయితే సాగుతూ ఉంది. ఈ నెల 16 దాకా అయితే ఎగ్జిబిషన్ కొనసాగుతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. పోయినసారి గవర్నమెంట్ బతుకమ్మ సెలబ్రేషన్స్ టైంలో అయితే చేనేత వస్త్రాలని మహిళలకి ఇస్తామని చెప్పేసి అయితే చెప్పారు. కానీ ఎక్కడి నుంచో సిల్క్ శారీస్ తీసుకొచ్చి ఇచ్చారు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. కానీ చూద్దాం మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలాంటి ఆదరణ ఇస్తుంది అండ్ ఎలాంటి ఎంకరేజ్మెంట్ చేస్తుంది చేనేత కార్మికులకి. ఇప్పుడు వస్తున్న బతుకమ్మ సెలబ్రేషన్స్ అప్పుడు కూడా మరి ఎలాంటి శారీస్ ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ నరేష్తో తేజ పృథ్వీ.